తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ బలోపేతానికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో 2 ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఇక్కడే హైదరాబాద్లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు అందరి యొక్క మనోభావాలని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఇక్కడుండే ప్రజానికానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలనో దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి దాని ప్రకారం ప్రణాళిక తయారు చేసి ముందుకు పోతాం. అందుకే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ అధ్యక్షుడిని మేము పెట్టలేదు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లో కూడా 2 ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు. ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు. దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది. ఏదేమైనా మాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం, చేశాం. మీరే చూశారు రిజల్ట్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటంటే ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. దానికి ఏం చేయాలి ఇన్ కోర్స్ ఆఫ్ టైం డిసైడ్ చేస్తాం. నా టైంలో నేను 4వసారి ముఖ్యమంత్రిని. 4th టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తామంటే నాకే అర్థం కావడం లేదు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది, అప్పుల పాలైపోయాం, ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది. మళ్ళీ రీబిల్డ్ చేయాలి. అలాంటి సందర్భంలో అక్కడ రీబిల్డ్ చేయాలి, ఇక్కడ మనోభావాలు గౌరవించాలి. ఇది 2 రాష్ట్రాల మధ్య సమస్యలు. 2 పార్టీలు కాదు, 2 వ్యక్తులు కాదు. అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం. ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తాం.